సోనీ, అమ్మ సోనీ. చెప్పన్నయ్య. వదిన వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. నీకు ఇష్టమైతే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నా అమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య. స్వప్న, మీ తమ్ముని వాళ్ళకు కబురు పెట్టు, మంచి రోజు చూసుకొని వెళ్దాం. దేని గురించి మాట్లాడుతున్నారా అండి? అదేందే, ఎప్పటి నుంచో మీ తమ్మునికి మా చెల్లెల్ని ఇద్దామనుకుంటున్నాం కదా. మా తమ్ముడు మీ చెల్లెని వేసుకుంటాడా? అది జరగని పని. అయినా మీ చెల్లెలకి ఏముందని మా తమ్మునికి ఇచ్చేయాలి. అయినా ఆశ కూడా అద్దుండాలి. ఉన్నటి దాకా మనం అనుకున్నాం కదా స్వప్న. మీరు అనుకున్నారు, నేను కాదు. అయినా మా తమ్మునికి గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి. వాటిని కాదని మీ చెల్లెని పెళ్లి చేసుకోవాల్సిన గతి వాడికి పట్టలేదు. బాధపడకండి, మా తమ్మునంత కాకపోయినా మీ చెల్లెలకి తగ్గట్టు ఎవడో ఒకడు వస్తాడు. బాధపడకండి, మా తమ్మునంత కాకపోయినా మీ చెల్లెలకి తగ్గట్టు ఎవడో ఒకడు వస్తాడు. నువ్వు బాధపడకమ్మా, నీకు ఇంతకన్నా గొప్ప సంబంధం తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తా. సరే అన్నయ్య. సరేరా సోని, మా తమ్ముడు మాట్లాడతాడా? మాట్లాడు. అతనితో నేనే మాట్లాడాలి వదిన. అదేంట్రా సోని, రేపు నీ కాబోయే భర్త, ఫోన్ మాట్లాడవు. ఛీ, ఏం మాట్లాడుతున్నావు వదిన? నీ తమ్ముని నేను పెళ్లి చేసుకుంటున్నా. దానికంటే బావిలో దూకి చావడం నయం. మీ అన్నయ్య నీతో చెప్పలేదారా సోని? అయినా నా జీవితం నా ఇష్టం, చెప్పడానికి ఆయన ఎవరు? నువ్వు వెళ్ళి పెళ్ళాపాలి, లేదంటే నా చావుకి కారణం మీరే అవుతారు. నువ్వు వెళ్ళి పెళ్ళాపాలి, లేదంటే నా చావుకి కారణం మీరే అవుతారు. ఇలాంటి నటించే ఆడపడుచులు మీ ఇంట్లో ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎందరి ఇళ్లలో ఉన్నారో.